గ్రంథం నుండి 1-2 పుటలు చెప్పుకుందాం మనం. ముచ్చట కొల్పెనా ముద్దు పాపాయి, విష్ణు చిత్తుని మదికి వేడుకలు నెరపే, బంగారు వన్నెతో పాప తామెరసే, పరమ భక్తుని కనుల్ భ్రమలతో విరసే, పాల బుగ్గల పాప పకపకా నవ్వే, విష్ణు చిత్తుని మదిని వెన్నెలలు కురిసే, శ్రీ లక్ష్మి నింబోలు చిన్నారి పాప చిటికలో ఆతని చిత్తము నెక్కే. చిత్తం వేరు, హృదయం వేరు. కానీ ఇక్కడ కవి గారు ఆ మాట అక్కడ పడాలని వేశారు. చిత్తం అంటే లోపల ఉండేది, బయట ఉండేది హృదయం. గుండె పైకి ఎక్కిందనమాట అమ్మగారు పుట్టడం నిన్న చెప్పుకున్నాం. ఇవాళ ఆమె చక్కగా ఒళ్ళో చేరిందనమాట, గుండెల మీదకి ఎక్కింది అమ్మాయి. వటపత్ర సాయియే వరమిచ్చెననుచు ముదముతోన తండు ముద్దాడదొడగే. ఏదులాబాద్ క్షేత్రం మొన్న చూపించాడు టీవీలో, ఎంత బాగుందో. నేను మీకు చెప్పానా, విష్ణు చిత్తుల వారు అమ్మవారు ఉన్న ఊరి పేరు ఏంటది? శ్రీవిల్లిపుత్తూరు కదా. అక్కడ వాళ్ళే ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆలయం కట్టించారట. అక్కడ పూజారులు వాళ్ళే, ధర్మకర్తలు వాళ్ళే అన్నమాట. ఎంతో బాగున్నాడు. పక్కన ఎడం వైపేమో ఈ స్వామి ఉంటాడు, ఎవరు? విష్ణు చిత్తుల వారు. కుడి వైపేమో గోదాదేవి ఉంటుంది, మధ్యలో శ్రీరంగనాథుడు అనమాట. శ్రీరంగనాథాలయం చాలా చాలా బాగుంది. ఇద్దరు ఇప్పుడు అమ్మగారు కూడా వచ్చారు. వటపత్ర సాయే వరమిచ్చెననుచు ముదముతో అతండు ముద్దాడదొడంగే. ఈ దేవి తన ఇల్లు చేరనం చెంచి ఓదయం పేరిడి కొమరొప్పె పిలిచే పుడమితానవతారమును కొన్న కథన ఓదయం పేరును కొనియేనా దేవి. ముద్దు మురిపెంబల్లా కట్టంగా బాలనుడిలోన ఆతండు పెంచే విష్ణు చిత్తుని పుత్రి విమల చిత్తమున విష్ణు గొల్వదొడంగే. సద్భక్తి మనం రోజు కొలుస్తుంటే మనం చెప్పుకున్నట్టు మన అమ్మాయిలు మన కొడుకులు కూడా కొలుస్తాయి కదా. కాబట్టి ఆమెకు కూడా విష్ణు భక్తి అబ్బింది. గోదాదేవి పుట్టింది, విష్ణు భక్తి కూడా అబ్బింది. కృష్ణార్పణ.